రియలైజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం జంప్ టు యాక్షన్. మొత్తం మా టీమ్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న ముఖ్యమైన క్రైమ్ మొత్తం ఇన్వాల్వ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, రెగ్యులర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మాకు లీడ్స్ దొరికినాయి. లీడ్స్ బేస్ చేసుకొని మేము వెహికల్ టువర్డ్స్ నార్త్ కోస్ట్ సైడ్ వెళ్తుందని మేము అసర్టైన్ చేసుకున్నాము. దానికి కొంచెం టైం పట్టింది మాకు. వన్స్ వి అసర్టైన్ దట్ ఇమీడియట్లీ వి స్టార్టెడ్. కర్ణాటక పోలీస్ హెల్ప్ తీసుకున్నాము, అది కుడ్ నాట్ క్యాచ్, పట్టుకోలేకపోయాము. తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక టైప్ చేసినాము. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ దాటుకుంటూ వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ఫుల్గా సార్ చెప్పినట్టు ఇంత పర్ఫెక్ట్గా కోఆర్డినేటెడ్గా ఎంత హార్డ్వర్క్, ఎంత పెయిన్స్ టేకింగ్ ఇన్వాల్వ్, ఎంత ఎఫర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అది దీంట్లో టీం వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంత కష్టపడి ప్రాపర్గా ప్లాన్ చేసి కొంచెం మిస్ అయినా కూడా క్రాస్ ఫైరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెడ్లీ వెపన్స్ క్యారీ చేశారు. సో ఇంత సక్సెస్ఫుల్గా చాలా పకడ్బందీగా ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా పట్టుకున్నారు. సో దీనికి ఐ రియలీ ఇట్స్ వెరీ అప్రిషియబుల్ అండ్ సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. చేశారు అఫెన్స్ కు ముందే వాళ్ళు వెపన్స్ తో వచ్చి బెదిరించారు కదా, వాళ్ళు వెపన్స్ బెదిరించారు కదా, అలర్ట్ చేయడం జరిగింది. మన రాత్రి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సిపి హైదరాబాద్, సిపి రాచకొండ కూడా లేట్ అయినా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్, మన డీసీపీ క్రైమ్స్ రోహిణి, మన అడిషనల్ డీసీపీ సందీప్, మన అడిషనల్ డీసీపీ ఇందిరా రామచంద్రుడు, మన అడిషనల్ డీసీపీస్ మాణిక్ రాజ్, వెంకటరెడ్డి, అదేవిధంగా మన లా అండ్ ఆర్డర్ టీమ్ ఆఫీసర్స్, మన ట్రాఫిక్ ఆఫీసర్స్, ఎస్ఓటీ ఆఫీసర్స్, క్రైమ్ ఆఫీసర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీసర్స్, స్పెషల్ పార్టీ అందరూ కూడా రంగంలో దిగడం జరిగింది. చాలా తక్కువ టైంలో దాదాపు 100 మంది పైన ఆఫీసర్స్ రోడ్డు పైన వచ్చి ఈ వెహికల్ కోసము, ఈ దొంగల కోసము చాలా ఎఫర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపి హైదరాబాద్ గారు కూడా వాళ్ళ టాస్క్ ఫోర్స్ అయిన ఓఎస్డి గారు రాధాకృష్ణ, వాళ్ళ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ పంపడం జరిగింది. అదేవిధంగా మన సిపి రాచకొండ మహేష్ భాగవత్ గారు, వాళ్ళ డీసీపీ క్రైమ్స్ యాదగిరి, వాళ్ళు క్రైమ్స్ ఎస్ఓటీ ఆఫీసర్స్ అందరూ కూడా రంగంలో దించి ఈ ఒక వెహికల్ కోసం, ఈ దొంగల కోసం కూడా వాళ్ళు ఇమీడియట్లీ యాక్ట్ చేయడం జరిగింది. సో దాని భాగంగా మనకు ఎస్పీ కృష్ణగిరి, మన డీసీపీ ప్రకాష్ రెడ్డి టచ్ లో ఉండి టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ దొరికిన ఆధారాలు, ఫిజికల్ ఫీచర్స్ కావచ్చు, బండి వెహికల్స్ కావచ్చు, అక్కడ దొరికిన ఆధారాన్ని రెగ్యులర్ గా టచ్ చేస్తూ మనకు బాగా కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా నాగ్పూర్ వైపు వెళ్తున్న వెహికల్స్ అన్ని కూడా చెక్ చేయాలి, వెళ్తున్న ప్యాసింజర్స్ కూడా చెక్ చేయాలని చెప్పి ఒక డిసైడ్ చేసి మనము వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాం, వీళ్ళు ఆర్మ్డ్ ఉంటారని చెప్పి తెలిసిన తర్వాత మన అన్ని టోల్ ప్లాజా దగ్గర కూడా ఆర్మ్డ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల అంబుష్ పార్టీస్ కూడా పెట్టి అక్కడ కొన్ని మంది మఫ్టీలు కూడా పెట్టి వచ్చిన వెహికల్స్ పైన కూడా మనం చాలా క్లియర్ కట్ నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకు రాయకల్ టోల్ ప్లాజా దగ్గర, షాద్నగర్ దగ్గర, శంషాబాద్ టోల్ ప్లాజా, మేడ్చల్ టోల్ ప్లాజా దగ్గర మనం చాలా క్లియర్ కట్ వెహికల్ చెకింగ్ చేయడము, వచ్చిన వాళ్ళ వెళ్తున్న ప్యాసింజర్స్ పైన కూడా మనం నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సిమిలర్ గా మన ఎస్ఓటీ టీమ్స్ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ క్రైమ్ టీమ్స్, మన 3 కమిషనరేట్ టీమ్స్ క్రైమ్ టీమ్స్, అదేవిధంగా ట్రాఫిక్ ఆఫీసర్స్, మన సైబరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. టోల్ ప్లాజా దగ్గర కూడా మనము అంబుష్ కూడా పెట్టడం జరిగింది మన స్పెషల్ పార్టీస్ తోని, మన ఏఆర్ పర్సన్ తోని. ఎందుకంటే ఈ దగ్గర వెపన్స్ ఉన్నా వాళ్ళు ఫైర్ చేసే అవకాశం ఉందని చెప్పి మనము ఫుల్ ఫ్లెజ్డ్ గా అక్కడ పార్టీని దింపడం జరిగింది. సో అదేవిధంగా వస్తున్న వెహికల్స్ పైన, ప్యాసింజర్స్ పైన, అక్కడ దగ్గర ఉన్న హోటల్స్ పైన కూడా మనము కొంతమంది ఆఫీసర్స్ ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నిఘా పెట్టడం జరిగింది. దీని భాగంగా దాదాపు 3 o'clock సుమారము మనకు మన ఎస్ఓటీ ఆఫీసర్స్ అయిన ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, మన యాదయ్య, బాలు రాథోడ్, రవికుమార్ చాలా బాగా పనిచేశారు. వస్తున్న వెహికల్ పైన చాలా నిఘా పెట్టడంతో ఒక సస్పీషియస్ వెహికల్ టాటా సుమో అక్కడ రావడం జరిగింది. అక్కడ కర్నూలు రోడ్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర అలర్ట్ చేశారు. వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్స్ అయిన అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ సందీప్, వాళ్ళ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ దొరికిన ఆ డీటెయిల్స్ పైన ఇమీడియట్లీ మన డీసీపీ ప్రకాష్ రెడ్డికి, శంషాబాద్ డీసీపీ గారికి తెలియపరిచారు. ఇట్లా ఒక వెహికల్ అవుతుందని చెప్పి
మనము ఆ వెహికల్, ఎందుకంటే అక్కడ కొంచెము జాగ్రత్తగా మనము అది పరిశీలించి అక్కడ ఆ వెహికల్ ని మనము వదలడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంకోటి టోల్ ప్లాజా ఉంది, అక్కడ మనకు ఇది పట్టుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంది, అక్కడ మనం మంచి టీమ్స్ ఉన్నామని చెప్పి ఆ వెహికల్స్ ని ఫాలో చేస్తూ మన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర వచ్చినప్పుడు మన డీసీపీ నేతృత్వంలో ఉన్న టీమ్స్ అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఉన్న 4 పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇట్లా ఒక కంటైనర్ వెహికల్లో ఆ బంగారము ఆ వెపన్స్ ఉన్నామని చెప్పి తెలిసిన తర్వాత మనం ఇమీడియట్లీ అక్కడ దగ్గర ఉన్న మన ఆఫీసర్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ని తొండుపల్లి దగ్గర ఉన్నప్పుడు మన ఇన్స్పెక్టర్ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, మన ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, షాద్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్జీఐ ట్రాఫిక్ రామకృష్ణ, వీళ్ళందరూ కూడా మనము ఈ ఒక 5 దొరికిన దొంగలు కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిఎస్ఐ షాద్ నగర్ వెంకటేశ్వర్లు, మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్స్ అయిన శంషాబాద్ వెంకటరెడ్డి, కనకయ్య మన సిసిఎస్ ఇన్స్పెక్టర్, బాలానగర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, మాదాపూర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రసన్న కుమార్, అందరూ కూడా ఈ ఒక 5 కస్టడీకి తీసుకొని వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ ఇంట్రాగేట్ చేయడంతో మనము ఒక కంటైనర్ వెహికల్లో ఇది ఇక్కడ నుంచి పాస్ అయిందని చెప్పి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ మనము ఆ ఇన్ఫర్మేషన్ ని అక్కడ మనము మేడ్చల్ దగ్గర ఉన్న మన ఎస్ఓటి బాలానగర్ టీమ్ కి చెప్పడం జరిగింది. పంజాబ్ లుధియానాలో అఫెన్స్లో పాల్గొని అక్కడ ఎస్కేప్ అయిన వాళ్ళు వీళ్ళు అప్పటి నుంచి కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సాధ్యపడుతూ మర్డర్ కేసులో 2019 వరకు కూడా జైల్లో ఉండి రిలీజ్ కావడం జరిగింది. ఈ A5 వరకు వివేక్ మిట్టల్ వరకు కూడా అందరూ కూడా బొలెరో మన సుమో వెహికల్లో అప్లైన్ చేయడం వీళ్ళంతా బెంగళూరులో వెహికల్ తీసుకొని మళ్ళీ అనంతపూర్లో వెహికల్ చేంజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ అనంతపూర్ నుంచి సపరేట్గా హెడ్ చేసుకొని రావడం జరిగింది. ఏదైతే బెంగళూరు అవుట్స్కట్స్లో వెహికల్ ముందే 2 వీలర్ నుంచి చేంజ్ అయిన ట్రక్ ఇదే. ఈ ట్రక్లో మనం ఇక్కడ బాక్స్ చూస్తున్నాం, సీటు వెనుక ఆ బాక్స్లో మొత్తం ప్రాపర్టీ ప్లస్ వెపన్స్ అందులో లోపల పెట్టి వెహికల్ చెకింగ్ చేసినా కూడా దొరకకుండా తప్పించుకొని పోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మాకు కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా టైం తీసుకోవడం జరిగింది. ఇది బాక్స్ దాంతో ఓకేనా